ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుచు దేవుని సన్నిధిలో వృద్ధి చెందుచున్న విధానం బట్టి ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తున్నాం. ఎంతగా మీరు దీవించబడుతున్నారో మీ ద్వారా విని సంతోషిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియులారా, ఈరోజు శిలువ ధ్యానాల్లో మరి యొక్క అంశాన్ని మనం నేర్చుకుందాము. యేసుక్రీస్తు యొక్క శిలువను ధ్యానించే కొలది మన జీవితములలో ఒక రకమైన రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈనాటి శిలువ ధ్యానంలో వాక్య ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన పలికిన మధురమైన అద్భుతమైన మాటలలో ఇది ఒక మాట. ఇక్కడ ప్రభువారు ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకొనుటకు ముందు ఆయన పలికిన మాట సమాప్తమైనది, ఇట్ ఈజ్ ఫినిష్డ్. వీళ్ళారు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన ఐ యామ్ ఫినిష్డ్ అని చెప్పలేదు, కానీ ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పాడు. అంటే నా జీవితము అయిపోయింది, ముగించబడింది అని ఆయన చెప్పలేదు, కానీ నేను వచ్చిన పని సమాప్తమైనది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ భూమి మీదకి నరావతారిగా ఆయన వచ్చాడు. పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా ఆయన వచ్చి, దాసుని పోలికగా ఆయన వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ గొప్ప పనిని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో గమనిస్తే యేసుక్రీస్తు వారు పరమందున్న తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఈ మాట ఆయన చెప్పి ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఒక ముఖ్యమైన పని నిమిత్తం ఈ లోకానికి ఆయన పంపించాడు. యేసుక్రీస్తు వారి పని అంతటిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారికి అప్పగించిన పని ఆయన సంపూర్ణముగా ఆయన నెరవేర్చాడు. యేసుక్రీస్తు వారు ఒక పని నిమిత్తం ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవుని యొక్క చిత్తాన్ని యేసుక్రీస్తు వారు సంపూర్ణముగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన మానవ రూపిగా జీవించి ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని పనిని నిబద్ధతతో నమ్మకముగా ఆయన చేసి నెరవేర్చి ఉన్నాడు. ప్రియులారు, అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చదివినట్లయితే గెత్సెమనే తోటలో ఆయన ఎంతో దుఃఖాక్రాంతుడొకటకును చింతించుటకును ఆయన మొదలుపెట్టి ఆయన ఎంతో దుఃఖముతో వేదనతో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారి భూమి మీద ఆయన జీవించిన కాలం అంతా కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసమే ఆయన తన సమయాన్ని జీవితాన్ని ఆయన వెచ్చించాడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనములో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడితే శిష్యులైన వారు
యేసయ్యా నీవు భోజనం చేయాలి అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో మీకు తెలియని ఆహారము నాకు ఉంది అని చెప్తే వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తుకి ఆహారం తెచ్చారేమో అని. కానీ ప్రభు అంటాడు, ఇదిగో తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది అని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుడు అప్పగించిన పనిని ఆయన నెరవేర్చాడు. గమనించినట్లయితే యేసుక్రీస్తు ఏ పని నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఒక ముఖ్యమైన పని కోసం ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడిన తర్వాత 40 దినములు ఉపవాసం ఉండుటకు ఆయన వెళ్ళినప్పుడు సాతాను శోధించిన తర్వాత, శోధన జయించిన తర్వాత యేసుక్రీస్తు వారి పరిచర్యను ప్రారంభిస్తూ ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనస్సు పొందండి అని. యేసుక్రీస్తుకు అప్పగించబడిన పని ఏంటంటే పరలోక రాజ్యమును గురించి భూమి మీద ప్రకటించడం. యేసుక్రీస్తు వారికి అప్పగించబడిన పని ఏంటంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడం. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 18:37-38 వచనాల్లో, ఇదిగో నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టితిని అని ఆయన అంటాడు. ఈ భూమి మీద దేవుడు అప్పగించిన పని ఏంటంటే యేసుక్రీస్తు వారు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వాలి. సత్యం అనగా దేవుడు ఒక్కడే సత్యవంతుడు. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, తండ్రిని కనుపరచుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు అంటే ప్రజలకు తెలియదు. ఆ దేవుణ్ణి ఎవరు ఎన్నడూ చూడలేదు. ఒకరోజు మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నేను నిన్ను చూడాలని అనుకుంటున్నానని. దేవుడు అన్నాడు, ఇదిగో నీవు నన్ను చూడలేవు, నన్ను చూస్తే నువ్వు చనిపోతావు. ఒకవేళ నీకు చూడాలనుకుంటే నా వెనుక భాగాన్ని నీవు చూడవచ్చు అని మోషేకు చెప్పాడు. ప్రియులారా, దేవుణ్ణి చూసి ఎవరు బ్రతకలేడు. ఏ నరుడు దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. అందుకే తండ్రి అయిన దేవుణ్ణి కనుపరచుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆ పని నిమిత్తం ఆయన వచ్చాడు. ఒకరోజు ఆయనను అడుగుతూ ఉన్నారు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు అంటే ప్రభు అన్నాడు, ఇదిగో నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని ప్రభు చెప్పాడు. అవును ప్రియులారా, తండ్రి అయిన దేవుడు ఎలాగుంటాడో అనేది బయలుపరచుట కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఆ పనిని ఆయన జరిగించాడు. అంత మాత్రమే కాదు, ఆయన రోగులను చూసినప్పుడు, బలహీనులను చూసినప్పుడు, కృంగిన వారిని, పడిపోయిన వారిని, బాధల్లో ఉన్నవారిని, నిరాశలో ఉన్నవారిని, నిస్పృహలో ఉన్నవారిని చూసి వారి జీవితాల్లో వెలుగును నింపాడు, సంతోషం సమాధానం నింపాడు. సమాధానము కలిగించుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఆ పని నిమిత్తమే ఆయన ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యముగా పాపులైన వారిని రక్షించుట కొరకు ఆయన లోకానికి వచ్చాడు. పాపులను తన రక్తము ద్వారా విడిపించుట అనే ఒక గొప్ప పని నిమిత్తము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ప్రియులారా, పాపము చేసిన ప్రతి వ్యక్తి కూడా నరకమునకు పాత్రుడే, శిక్షకు పాత్రుడే. కానీ మన అందరి పాపములు ఆయన మీద వేసుకొని పాప పరిహారార్థ బలిగా మన కొరకు ఆయన కలువరి శిలువలో ఆయన మరణించాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చినట్లు మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో వాటిని అన్నిటికీ కూడా ఆయన పరిహారము చేశాడు. అనేకుల పాపముల కొరకు ఆయన ప్రాణ విమోచన క్రయధనముగా తన జీవితమును, తన ప్రాణాన్ని పెట్టుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన ప్రశస్తమైన రక్తమును చిందించి మానవులను పాపము నుంచి విడిపించే ఆ గొప్ప పని కోసము ఆయన వచ్చాడు. అందుకే కలువరి శిలువలో ఆయన ఘోరమైన మరణాన్ని ఆయన అనుభవించాడు. ఆయన భయంకరమైన శ్రమలు ఆయన అనుభవించాడు. తలలో ముండ్ల కిరీటము పెట్టబడి ఆయన 1-40 భయంకరమైన కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. ఆయన యొక్క వీపంతా కూడా నాగటి చాళ్ళ వల్ల దున్నబడింది. ప్రియులారా, అనగా తన శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ప్రక్కలో ఆయనను బల్లెముతో ఆయనను పొడిచారు. కాళ్ళల్లో చేతుల్లో బలమైన మేకులు కొట్టారు. ప్రియులారా, ఆయన మన కొరకు హింసించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు. ఇవన్నీ కూడా ఎందుకొరకు అంటే దేవుడు తనకు అప్పగించిన పని నెరవేర్చుట కొరకు ఆయన ఇవన్నీ శ్రమలు కూడా ఆయన భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, తండ్రి చిత్తమును ఆయన నెరవేర్చాడు, సంపూర్ణముగా నెరవేర్చాడు. ఆయన దేవుడు అప్పగించిన పనిని ఒక నిబద్ధతతో ఆయన జరిగించి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదివితే యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనకు విమోచన దొరికింది, రక్షణ దొరికింది అని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ రక్షణ కార్యాన్ని యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన జరిగించారు.
మన పాపముల నుంచి పరిహారము చేయడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకములో ఎవ్వరూ కూడా ఏ కార్యం చేయలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరే తన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనల్ని కడిగి వేశాడు. బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పరలోకమును విడిచిపెట్టి, దేవుని యొక్క మహిమను విడిచిపెట్టి ఒకే ఒక్క ముఖ్యమైన పని కొరకు వచ్చాడు. ఆ పని ఏంటంటే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయటానికి ముఖ్యమైన పని. అందుకే తన రక్తమంతటిని ఆయన చిందించాడు, కార్చాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన రక్త ప్రోక్షణము ద్వారా మనకు పాపక్షమాపణ, నిత్యజీవం, మోక్షరాజ్యం వస్తుంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారికి తండ్రి చేత అప్పగించబడిన పని ఆయన సంపూర్ణముగా ఆయన జరిగించాడు. సంపూర్ణముగా ఆయన జరిగించి దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియులారా, మనము నేర్చుకోవలసింది ఏంటంటే మనము కూడా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి అని అంటే ప్రియులారా, మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పని మనం చేయాలి. యేసుక్రీస్తుకు అప్పగించిన పని అనగా సిలువ మీద పాప క్షమాపణ నిమిత్తము, అనేకుల పాప పరిహార్థము నిమిత్తము రక్తము చిందించడం అనే పని మనం ఎవ్వరము చేయలేము. అది యేసుక్రీస్తు వారు ఒక్కరే చేయాలి. ఆయన ఒక్కడే చేశాడు. అయితే దేవుని పిల్లలముగా మనకు దేవుడు కొన్ని పనులను ఆయన అప్పగించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు భూమి మీదకి ఒక ముఖ్య ఉద్దేశంతో ఎలాగైతే వచ్చాడో, దేవుడు మనందరినీ కూడా ఈ భూమి మీద పుట్టించింది ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆయన పుట్టించాడు. ప్రియులారా, జీవిత పరమార్థం మనం తెలుసుకోకపోతే, ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నామో, ఎందుకు ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని అంగీకరించాడో మనం తెలియకపోతే ప్రియులారా, మన జీవితం వ్యర్థం. ఈరోజు చాలామంది ఎందుకు బ్రతుకుతున్నారో, ఏమి చేస్తున్నారో, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో ఒక గురి గమ్యం లేకుండా బ్రతుకుతున్నారు ప్రియులారా. కానీ మనం గమనించవలసింది, యేసుక్రీస్తు వలె మనకు కూడా ఏదో ఒక పని దేవుడు అప్పగించాడు అని మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. ఆదామును ఒకరోజు పిలిచాడు, ఇదిగో ఈ జంతువులన్నింటినీ నేను సృష్టించాను, అయితే ఈ జంతువులకు పేరు పెట్టవలసిన బాధ్యత నీదే అని ఆదాముకు చెప్పినప్పుడు దేవుడు అప్పగించిన పని ఆదాము సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ జంతువులన్నిటికీ పేరు పెట్టాడు. ఆదాము ఏ పేర్లైతే పెట్టాడో ఆ పేర్లు ఇప్పటి వరకు కూడా నిలవబడి ఉన్నాయి. అంటే ఆదాముకు అప్పగించిన పని దేవుడు నెరవేర్చాడు ప్రియులారా. అంటే దేవుడు ఆ పని చేయగలడు. ఇంత సృష్టిని సృష్టించిన దేవుడు ఆ యొక్క జంతువులకు పేర్లు పెట్టలేడా? కానీ దేవుడు మానవులకు ఒక పని అప్పగించాడు. హీ కెన్ డూ బట్ హీ డిడ్ నాట్. దేవుడు ఆ పని చేయగలడు, ఆయన పని చేయలేదు. ఎందుకనగా మానవునితో ఆయన భాగస్వామి కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు. ప్రియులారా, నోవహు గురించి ఆలోచన చేసినట్లయితే, ఇదిగో సకల జాతి ప్రజలు వారు పాపము చేసినప్పుడు ఇదిగో ఈ నోవహు కుటుంబము వారు నీతిగా, నిజాయితీగా, నిందారహితంగా జీవించినందుకు నోవహును తన కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకున్నాడు. ప్రజలందరినీ జలప్రలయంలో నాశనం చేసినప్పటికీ నోవహు ఇంటి వారిని ప్రభు రక్షించాడు. కారణం ఏంటంటే నోవహు నీతిమంతుడిగా జీవించాడు. అయితే నోవహుకి దేవుడు అప్పగించాడు, ఒక పని అప్పగించాడు. ఇదిగో నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ఒక ఓడను కట్టుకోవాలి. అవును ప్రియులారా, ఎంతో కష్టతరమైన పని నోవహు నెరవేర్చాడు. ఆ ఓడను కట్టాడు. ఓడను కట్టి తన కుటుంబ వారందరూ అందులో ప్రవేశించారు. జంతువులలో ఆడవి, మగవి అందులో కొన్ని ప్రవేశించాయి. తద్వారా ఈరోజు సృష్టి సంరక్షించబడింది, మానవ జాతి సంరక్షించబడింది. ప్రియులారా, నోవహుకు అప్పగించిన పని నోవహు నెరవేర్చాడు. మోషేను దేవుడు ఒకరోజు పిలిచాడు, మోషే, ఇదిగో నా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పడుచున్న బాధను నేను నిశ్చయంగా చూశాను, వారి వెట్టి చాకరిని నేను చూశాను, వారి మూలుగులు నేను విన్నాను, వారి బాధ, వారి మొర్ర నా యొద్దకు చేరింది. మోషే, నీవు రమ్ము, ఇదిగో నిన్ను ఫరో యొద్దకు నేను పంపిస్తాను, నా ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి వారి చెరలో నుంచి విడిపించాలని మోషేకు దేవుడు ఒక పని అప్పగించినప్పుడు మోషేకు అది కష్టమైన ప్రియులారా, మోషే ఆ పనిని నెరవేర్చాడు. మొదట్లో మోషే ఎన్నో సాకులు చెప్పాడు, ప్రభువా ఆ పని నేను చేయలేను, నేను నత్తివాడిని, నాకన్నా మా అన్నయ్య అహరోను బెటరు అని అనేకమైన విషయాలు చెప్పాడు. కానీ దేవుడు ఊరుకోలే. దేవుడు పని అప్పగించాడు. ఆ మోషే ఆ పనిని ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును రప్పించడము, విడిపించడం అనే పని సమర్థవంతంగా నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, మోషేకు ఒకరోజు ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు ప్రత్యక్ష గుడారం కట్టాలన్నప్పుడు అప్పగించిన పని మోషే ప్రియులారా సమర్థవంతముగా నెరవేర్చాడు. సంసోనికి
దేవుడు ఒక పని అప్పగించాడు. సంసోను పుట్టకముందే మానోహ దంపతులకు దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, అతడు నాజీరు చేయబడి ఉండాలి, అతడు ప్రత్యేకంగా జీవించాలి, అతడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపిస్తాడని. అవును ప్రియులారా, సంసోనుకు దేవుడు ఒక పని అప్పగించాడు. దావీదుకు రాజుగా ఉండుట అనే ఒక పని అప్పగించాడు. దేవుడు రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు సమర్థవంతమైన పాలన జరిగించాడు, యథార్థవంతునిగా నేర్పరిగా ప్రజలను పాలించాడు అని కీర్తనల గ్రంథంలో మనం చదువుతున్నాం. అలాగే ప్రవక్తలైన వారు అనేక మందికి దేవుడు పనులు అప్పగించాడు ప్రియులారా. ఏలియాకు పని అప్పగించాడు, ఎలీషాకు పని అప్పగించాడు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఇటువంటి ప్రవక్తలందరికీ కూడా దేవుడు పని అప్పగించినప్పుడు ఆ పనిని వారు సమర్థవంతంగా వారు నెరవేర్చారు ప్రియులారా. ఇర్మియాతో దేవుడు ఒకరోజు మాట్లాడి, ఇర్మియా, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు ఇదిగో అనేక జన్మలకు ప్రవక్తగా ఉండాలని ప్రభు చెప్పాడు. ఇర్మియా అంటాడు, ప్రభువా నేను బాలుడను, నాకు మాట్లాడటకు శక్తి చాలదంటే ప్రభు అన్నాడు, ఇదిగో నేను మాట్లాడడానికి నీ నోటిలో నా మాటలు ఉంచుతాను, వెళ్ళు అనేక జనములకు ప్రవక్తగా నా పని చేయు అని చెప్పాడు. ఇదిగో నేను చెప్పినది వారికి చేయు, అనేక మంది ప్రజల యొద్దకు వారు ఎటువంటి వారైనా నేను నన్ను చెప్పినది ప్రకటించు అని ఇర్మియాను దేవుడు ఒక పని నిమిత్తం పంపించాడు. ఇర్మియా పనిని నెరవేర్చాడు. ప్రియులారా, అలాగే యేసుక్రీస్తు వారు కూడా శిష్యులను పిలిచేదిగో మిమ్మల్ని మనుషులను పట్టుజాలుగా చేస్తానని వారికి ఒక పని అప్పగించాడు. పౌలుని ఒకరోజు ప్రభువు దర్శించి, ఇదిగో ఇతడు అన్యజనులకు, యూదులకు, అనేక మందికి ఒక దీవెనకరంగా సాధనంగా ఉంటాడు, ఇతడు నా కొరకు శ్రమలు భరిస్తాడు అని పౌలుని పిలిచి పౌలుకు దేవుడు ఒక పని అప్పగించాడు. ప్రియులారా, ఇదిగో దేవుని చేత నియమించబడిన వీరందరూ కూడా వారికి అప్పగించిన పని వారు సమర్థవంతంగా నెరవేర్చారు. అయితే దేవుని పిల్లలముగా పిలువబడుతున్న మనకు కూడా దేవుడు ఒక పని అప్పగించాడు అని మనము మర్చిపోకూడదు. ప్రియులారా, మనందరికీ కూడా యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి పాపము నుంచి, చీకటి నుంచి, లోకము నుంచి, శాపము నుంచి, సాతాను బంధకము నుంచి విడిపించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో రక్షణ కార్యాన్ని ఆయన జరిగించాడు. అయితే దేవుని పిల్లలంగా మనము చేయవలసిన పని, మనకు అప్పగించబడిన పని ఏంటంటే ఆ రక్షణ కార్యము గురించి అనేక మంది ప్రజలకు మనం ప్రకటించాలి. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ పిలిచి వారికి ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28:19-20 మనం చదివితే, ఇదిగో మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను ఆజ్ఞాపించిన సంగతులు వారికి బోధించనని ప్రభు ఆజ్ఞాపించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చదువుతున్నాము, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన పని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, అది దేవుడు మనకు అప్పగించిన పని. యేసుక్రీస్తు వారికి తండ్రి అప్పగించిన పని చేసి దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు. కానీ దేవుడు మనకు అప్పగించిన పని మనం చేసి ఆయన మహిమపరుస్తున్నామా? ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత సువార్త ప్రకటించడం, ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత సువార్త ప్రకటించడం. ఈరోజు అనేక మంది విశ్వాసులైన వారు సువార్త ప్రకటించడము, ఆత్మలు సంపాదించడం అంటే ఇది కేవలము దైవజనుల పని, సేవకుల పని, పాస్టర్స్ పని అని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. ఈ సిలువను గుర్చిన వార్త అది వ్యర్థము కాకుండానట్లు అనేక మందికి మనం సువార్త ప్రకటించవలసిన వారమేంటున్నాం. ప్రియులారా, ఈ సువార్త ప్రకటించినప్పుడే యేసుక్రీస్తుని గురించి అనేక మంది తెలుసుకుంటారు. ఈరోజు దేవుని పిల్లలమైన మనము దేవుని నుంచి అనేకమైన దీవెనలు పొందుకుంటున్నాం, అనేకమైన అద్భుతాలు రుచి చూస్తున్నాం, దేవుని యొక్క సమాధానాన్ని మనం అనుభవిస్తున్నాం, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనం అనుభవించాం, నిత్య జీవమునకు మనం వారసులమయ్యాం. కానీ ఈ సువార్తను తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా, వారు నశించిపోతూ ఉన్నారు. సుమారు రోజుకి 1,20,000 మంది చనిపోతూ ఉన్నారు. వారిలో ఎంతోమంది ప్రభువు లేకుండా వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ సంగతి ప్రియ సహోదరుడా, ఎప్పుడైనా నీవు గమనించావా? నీ ఇరుగు పొరుగున ఉన్న వారికి నీ సువార్తను ప్రకటించావా? సువార్తను ప్రకటించవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని పౌలు అంటూ ఉన్నాడు. నేను సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడును కాను అంటాడు. ప్రియులారా, మనం సువార్తను గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు.
అపోస్తలుడైన పౌలు అంటే ఇదిగో ఈ సమాధానపరచు పరిచర్య దేవుడు మాకు అప్పగించాడు. దేవునికి మానవునికి మధ్య సమాధానం లేదు. మనుష్యులు చేసిన పాపం వల్ల దేవుని వారు చేరుకోలేకపోతున్నారు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. ఇదిగో యేసు క్రీస్తు వలన మనం తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డాం. ఇప్పుడు ఈ సమాధానపరచు పరిచర్య దేవుడు మాకు అప్పగించాడని పౌలు అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని పిల్లలమైన మనందరికీ దేవుడు ఒక పని అప్పగించాడు, సమాధానపరిచే పని. ఈ పరిచర్య మనము చేయాలి. మన యొక్క ఉద్యోగులు మనం చేసుకుంటూనే, మన పనులు మనం చేసుకుంటూనే, మన కుటుంబంలో మనం పోషించుకుంటూనే దేవుని పనిని మాత్రము మనం విస్మరించకూడదు ప్రియులారా. ఆయన పనిలో మనం నిమగ్నమై ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు అనుభవించినా సరే సువార్తను ప్రకటించడము అతడు మానలేదు ప్రియులారా. మనం ఇంకా గమనించినట్లయితే యేసు క్రీస్తు యొక్క దీవెనలు పొందుకుంటున్న మనము కృతజ్ఞత కలిగిన వారమే ఆయన సువార్త ప్రకటించాలి. సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడాడు. ఆమె చేసిన పాపములన్నీ కూడా యేసయ్య వెల్లడిపరిచాడు. వెంటనే ఆమె తన పాపములు ఒప్పుకుంది. ప్రభు యొక్క రక్షణను ఆమె పొందుకుంది, సమాధానం ఆమె పొందుకుంది, పాప క్షమాపణ ఆమె పొందుకుంది. ఇదిగో ఎంత పాప క్షమాపణ పొందుకున్న నేను మౌనంగా ఎలాగుండగలను? ఇదిగో నా యొక్క సమరయ ప్రాంతానికి నేను వెళ్తాను, నా ప్రజలందరికీ యేసయ్య గురించి చెప్తాను అని వెళ్ళి సమరయలో ఉన్న వారందరికీ యేసుని గురించి పరిచయం చేసింది. ఇదిగో నేను ఎవరో, నేను ఎటువంటి పాపములు చేశానో, నా పాపముల గురించి చెప్పిన యేసయ్యను చూద్దుగానే రండి అని వారందరిని తీసుకొచ్చింది. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యం వింటున్నా నీవు ఎన్నో దేవుని కార్యాలను పొందుకుంటున్నావు. అన్నిటికన్నా ముఖ్యంగా పాప క్షమాపణ పొందుకున్నావు. కానీ ఇంకా ప్రపంచంలో పాప క్షమాపణ పొందని వారు, యేసు రక్షకుడు అని తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. మరి వారికి నీవు ప్రకటించకపోతే మరి ఎవరు ప్రకటిస్తారు? ఆమె వెళ్ళి ప్రకటించింది. ఆ ఊరు వారందరూ రక్షణ పొందడానికి కారణమైంది. ప్రియులారా, కృతజ్ఞత కలిగిన వారమై మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రియులారా, ఒక ఊరిలో ఒక గజ్జి కుక్క ఒకటి ఉండేది. తన యొక్క శరీరం అంతా కూడా గజ్జి కురుపులతో అది బాధపడినప్పుడు డాక్టర్ గారు దాన్ని చూసి దీన్ని ఎలాగైనా బాగు చేయాలని ఆ గజ్జి కుక్కను ఇంటికి తీసుకొచ్చి చక్కని ఆయింట్మెంట్ రాసి చక్కని కట్టులు కట్టి ఆ యొక్క కుక్కను చాలా మంచి స్థితిలోకి తీసుకువచ్చారు. ఆ గజ్జి కుక్క ఇప్పుడు బాగైపోయి చాలా మంచిగా ఆ కుక్క బ్రతుకుతూ ఉంది. ఒకరోజు ఉదయాన్నే డాక్టర్ గారి యొక్క తలుపు దగ్గర ఏవో శబ్దాలు అయ్యాయి. ఏంటి శబ్దాలు అవుతున్నాయని డాక్టర్ గారు తలుపు తెరిచి చూసేటప్పటికి అనేకమైన గజ్జి కుక్కలు అక్కడ కనబడ్డాయి. కారణం ఏంటంటే ప్రియులారా, ఈ గజ్జితో బాధపడిన ఈ కుక్క డాక్టర్ గారు ట్రీట్మెంట్ పొందుకున్న తర్వాత అది బాగయ్యింది. అటువంటి గజ్జి కుక్కలు ఎన్నో ఆ గ్రామంలో ఉన్నాయి కనుక ఇదిగో నావాలి, ఇవి కూడా బాగవ్వాలి అని ఆ గజ్జి కుక్కలన్నిటిని తీసుకువచ్చింది ఆ కుక్క. ప్రియులారా, ఆ కుక్కకు విశ్వాసం ఉంది, ఆ కుక్కకు కృతజ్ఞత ఉంది, ఆ కుక్కకు ఇతర కుక్కల పట్ల ప్రేమ ఉంది, దయ ఉంది. ప్రియులారా, దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే బాగుపడిన మనం, సమాధానం పొందుకున్న మనం, రక్షణ పొందుకున్న మనం ఇతరులకు సువార్త ప్రకటించవద్దా? ఈ బాధ్యత మన మీద లేదా అని మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని పిల్లలుగా చాలామంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ, దేవుడిచ్చిన సంతోషాన్ని, సుఖాన్ని అనుభవిస్తూ దేవుని సువార్తను ప్రకటించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడటం లేదని అపోస్తలుడైన పౌలు బాధపడుతూ తిమోతిని అక్కడ మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు సొంత కార్యాల్లో బిజీ అయిపోతున్నారు, ఉద్యోగంలో బిజీ అయిపోతున్నారు, కుటుంబ పోషణలో బిజీ అయిపోతున్నారు, వ్యాపారంలో బిజీ అయిపోతున్నారు, చదువుల్లో బిజీ అయిపోతున్నారు, ఎవరు రకరకముల పనులలో బిజీ అవుతున్నారు కానీ యేసు క్రీస్తు యొక్క కార్యాలు చేయటం లేదు, యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే తప్పనిసరిగా ప్రభు యొక్క సువార్తను ఇతరులకు నీవు ప్రకటించాలి. దేవుడు అప్పగించిన పని నువ్వు చేస్తున్నావా? ఇది అందరి బాధ్యత. యెరూషలేము సంఘములో చూసినట్లయితే అపోస్తలు హింస కలిగినప్పుడు ఆ సంఘానికి యెరూషలేములో అపోస్తలు ఉండిపోయారు కానీ చెదిరిపోయిన విశ్వాసులు ఆ ప్రాంతం అంతటా వెళ్ళి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడం అనేది కేవలము దైవజనులు సేవకుల పని మాత్రమే కాదు, దేవుని పిల్లలైన మనందరి పని. ప్రియులారా, గమనించాలి. అపోస్తలులైన తోమా మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి మన భారతదేశంలోని అతిసాక్షిగా అతడు అయిపోయాడు. ఆయన సువార్తను తీసుకువచ్చాడు కనుక ఈరోజు మన యొక్క భారతదేశంలో ప్రభువుని గురించి అనేక మంది తెలుసుకుంటున్నారు, నరకము నుంచి తప్పించబడుతున్నారు, యేసు క్రీస్తు వారి పాపముల కొరకు రక్తము చిందించారని తెలుసుకుంటున్నారు.
విలియం కేరీ తన దేశమైన ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి ఎంతో గొప్ప సేవ చేసి అనేక బైబిళ్ళు తర్జుమా చేసి ఇదిగో మనకు చక్కటి బైబిల్ అందించి రోజు సువార్తను తెలుసుకోవడానికి కారణమయ్యాడు. ప్రియులారా, అదోనీరామ్ జడ్సన్ తన అమెరికా దేశాన్ని విడిచిపెట్టి బర్మా దేశానికి వెళ్ళి అక్కడ గొప్ప భయంకరమైన పరిస్థితుల్లో సువార్తను ప్రకటించి ఎన్నో ఆత్మలు సంపాదించాడు. సాధు సుందర్ సింగ్ మన ఇండియా నుంచి భారతదేశం నుంచి టిబెట్ దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ ఎన్నో శ్రమలు అతను అనుభవించాడు. హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. డేవిడ్ లివింగ్స్టన్ తన స్కాట్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ హతసాక్షిగా అవ్వడానికి కూడా అతను సిద్ధపడ్డాడు. ప్రియులారా, వీరు దేశాలను విడిచిపెట్టి ఖండాలను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే, ప్రియులారా, మనము మన చుట్టుపక్కల ఉన్న వారికి కనీసం సువార్తను ప్రకటిస్తున్నామా? అయ్యో, నీ ఇరుగు పొరుగు వారు యేసు క్రీస్తు లేకుండా నశించిపోతూ ఉన్నారు, వారు నాశనమునకు పడుటకు జోగుచున్నారు, వారు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు అన్న ఆలోచన మనకు ఉందా? ప్రియులారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తుకు అప్పగించిన పని ఆయన సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు నీవు నేను చనిపోకముందే దేవుడు నాకు అప్పగించిన పని, నీకు అప్పగించిన పని, మనకు అప్పగించిన పని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. పరలోకమునకు వెళ్ళడానికి ముందే దేవుడు అప్పగించిన పని, ప్రభు నీవు నాకు ఆ పని అప్పగించావు, సమాప్తమైన అని మనం చెప్పాలి. ప్రియులారా, మన పరలోకమునకు వెళితే మనం ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించాం, ఎంత వెండి బంగారాలు సంపాదించాం, ఈ భూ సంబంధమైన ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించాం, ఎన్ని పదవులు డిగ్రీలు సంపాదించాము అని ఆయన అడగడు. కానీ ఇదిగో నా యొక్క రక్షణ పొందుకున్న నీవు ఎన్ని ఆత్మలు సంపాదించావు? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రభు నమ్మి ఎంతకాలమో అయింది, కానీ ఈ కాలంలో యేసుక్రీస్తుని గురించి ఎవరికైనా పరిచయం చేశావా? యేసుక్రీస్తు సువార్తను ఎవరికైనా ప్రకటించావా? ప్రియులారా, మనకున్నది ఒకే ఒక్క జీవితము, అదైనా క్షణికము. ఆ జీవితం ప్రభు కొరకు మనం బ్రతుకుదాం, ప్రభు పని మనం చేద్దాం. ప్రియులారా, అందుచేత ఈరోజు మనం నేర్చుకుంటున్నాము, యేసు క్రీస్తు వారికి అప్పగించిన పని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. మనము కూడా ఈ భూమి మీదకి ఒక ఉద్దేశంతో వచ్చాం. ప్రభు ఒక ఉద్దేశ నిమిత్తం పంపించాడు. మనము చనిపోవడానికి ముందే, పరలోకానికి వెళ్ళడానికి ముందే ఆయన మనకు అప్పగించిన ఈ సువార్త ప్రకటన అనే పని సంపూర్ణంగా నెరవేరుద్దాం. దాని కొరకు మన సమయము, మన శక్తి, మన బలం, మన దాన్ని ఉపయోగిద్దాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. Our address, Christ Covenant Church, plot number 15, Kalighat Colony, near Voda Colony, Phase 1, Vijayanagaram, 535003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram, 535002. Our phone numbers 944196918. Another number 7396181496. God bless you and your family.